ఈరోజు సరస్ మేళా 2025 మన పార్వతీపురం హెడ్ క్వార్టర్స్లో తీసుకోవడం చాలా ఆనందం. ఎందుకంటే ఈ మేళాలు అనేవి మెట్రోపాలిటన్ సిటీస్లోనే జరుగుతాయి. లైక్ విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, లేదు హైదరాబాద్ కానీ, అలాంటి పెద్ద పెద్ద సిటీలకే ఇలాంటి మేళాలు చేసుకునే ఒక సాంప్రదాయం ఉంది. కానీ మొట్టమొదటిసారిగా నాకు తెలిసి పార్వతీపురంలో మన ఎన్డీఏ కుటుంబం వచ్చిన తర్వాత ఈరోజు మనం సరస్ది మేళా పెట్టడం జరిగింది. 60 కౌంటర్లు అరేంజ్ చేయడం జరిగింది. 60 కౌంటర్లో నిన్నటికి కూడా వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడడం జరిగింది. వివిధ స్థలాల నుంచి, మన జిల్లాల నుంచి, అలాగే ఒడిశా నుంచి కూడా కొందరు రావడం జరిగింది. వాళ్ళు తయారు చేసుకున్న ప్రోడక్ట్స్ని అందుబాటులో తీసుకురావడం జరిగింది, అమ్మకాన్ని కూడా పెట్టడం జరిగింది. ఇందులో 2 విషయాలు ఏంటంటే, వాళ్ళు సొంతగా తయారు చేసుకున్న ప్రోడక్ట్స్ని మార్కెటింగ్ చేసుకోవడం, కొనుగోలు వాళ్ళు ఇక్కడ కూడా కొనుక్కొని ఒక ప్రోడక్ట్ గురించి ఒక పరిచయాన్ని చేసుకోవడం. నేను కూడా కొన్ని కొత్తగా చూశాను వస్తువులు. వాళ్ళ కళా నైపుణ్యానికి నిజంగా జోహార్లు. వాళ్ళందరికీ కూడా ఒక విధంగా ఏం చెప్తున్నాం అంటే, మనకు కూడా అదృష్టమే. పండగ దృష్ట్యా పార్వతీపురంలో ఇప్పల పొలమ్మ ఎర్రకంచం పండగ దృష్ట్యా నలుమూల నుంచి, రాష్ట్రం నలుమూల నుంచి బంధువులు, చుట్టాలు, అలాగే మనందరూ కూడా పార్వతీపురంకి రేపటి నుంచి రావడం జరుగుతుంది. అదే సందర్భంలో ఇది పడ్డం కూడా వచ్చిన ప్రతి ఒక్క వర్తకులకు కూడా మంచి జరుగుతుందని, అలాగే మన వివిధ స్థలాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఒక కైండ్ ఆఫ్ టైంకి ఇక్కడికి వచ్చి కొనుక్కోవడానికి కూడా అందుబాటులో పెట్టడానికి చాలా ఆవశ్యకత ఉంది. ఇందులో ఇది విన్ విన్ సిచ్యువేషన్ అని చెప్తూ, ఇంత గొప్ప కార్యక్రమాన్ని సపోర్ట్ చేసిన మన డిఆర్డిఏ డిపార్ట్మెంట్కి, నాబార్డ్ వాళ్ళకి ప్రత్యక్షంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళ కృషి ఎలాంటిదంటే, కడప నుంచి, పొద్దుటూరు నుంచి, నెల్లూరు నుంచి, గుంటూరు నుంచి ఫాలోఅప్ చేసి ఈరోజు ఇక్కడ మనకు స్టోర్లు పెట్టించుకోవడానికి చాలా ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరితో మాట్లాడితే ఆనందం వ్యక్తం చేశారు. డిపార్ట్మెంట్ వాళ్ళు మాతో చాలా చక్కగా అనుసంధానం చేసి ఇక్కడ తీసుకురావడం జరిగిందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పార్వతీపురం జిల్లా నుంచి ప్రతి ఒక్కరికి ఒకటే మెసేజ్ ఇస్తున్నా, ఒక మేళా తీసుకురావడం జరిగింది. మీకు అందుబాటులో చీరలు, అందుబాటులో క్లాత్, ఫుడ్ ఐటమ్స్, నేచురల్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని, ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ సెలవిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి డిఆర్డిఏ వాళ్ళకి, నాబార్డ్ వాళ్ళకి నమస్కారాలు తెలియజేసుకుంటాం.